ప్రతి విషయంలో అయితే ఇంకా నిమ్మకాయ పట్టుకున్న తర్వాత మాకిద్దరికి ఏం జరుగుతుందా అని ఇంకా అలాగే పడుకుంటారు. ఈ లోపల ఇంక కల్లో కూడా అయితే ఇంక మనోజ్‌కి కాలు చేయి పడిపోయినట్టు, అలాగే ప్రభావతికి కూడా కాలు చేయి పడిపోయినట్టుగా కల తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్క కోడలు తనని ఎలా రిసీవ్ చేసుకుంటుందా అని చెప్పి ముందుగానే కలగని, "రేయ్ మనోజ్ మనిద్దరికి గాని ఈ పరిస్థితి గాని వచ్చింది అంటే మనిద్దరిని ఎవ్వరు ఇంట్లో చూడర్రా" అని చెప్పంటే, "సరే అమ్మ మనిద్దరికి ఎందుకు ఈ ప్రాబ్లమ్? ఆ నిమ్మకాయని తీసి బయట పడేద్దాం పద" అని చెప్పనని ఇంకా ఆ నిమ్మకాయనైతే తీసుకొని ఇద్దరు ప్లాన్ చేసి బయటికి వెళ్తూ ఉంటే, అప్పుడు ఇంక ఒక్కసారిగా లైటేస్తాడు బాలు. ఏసిన తర్వాత ఇంక మొత్తం అయితే ఇంక మనోజ్‌ని 4 చెంపలు పగలగొట్టి మరి ఇంక సత్యం అయితే మనోజ్ చేత నిజం చెప్పిస్తాడు. అప్పుడు ఇందులో నేనొక్కటే కాదు నాన్న, అమ్మ కూడా పాలు పంచుకుంది అని చెప్పంటే, మీరిద్దరూ నా భార్య నగలు తీసుకెళ్ళి అమ్మేసి, మళ్ళీ వాటి ప్లేస్‌లో గిల్టీ నగలు తీసుకొచ్చి పెట్టి, ఇంత నాటకం ఆడతారా? ఏం పార్లరమ్మా ఇప్పుడేమంటావు? మా ఆయన శ్రీరామచంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు, నా దగ్గర ఏ విషయం అబద్ధం చెప్పడు అన్నావు కదా! ఇప్పుడు మీ ఆయన చేసింది ఏంటమ్మా అని చెప్పని రోహిణిని అడిగేటప్పటికి, ఇంక రోహిణి ఏం మాట్లాడక, ఏం అర్థం కాక, ఏంటి మనోజ్ ఎప్పుడు నువ్వు చేసేది ఇయేనా పనులు? నువ్వేదో నన్ను ఉద్ధరిస్తావు అని చెప్పని నమ్మి నేను అలా పెడితే, ఇప్పుడు నువ్వు దాంట్లో మళ్ళీ ఇంకా మీనా నగలు కూడా అమ్మేసి నువ్వు ఇలా చేస్తావా అని చెప్పని అంటూ ఉంటే, ఇప్పుడు చెప్పండి మావయ్య తప్పు ఎవరు చేస్తున్నారు? ఎవరు ఈ నిందలు పడుతున్నారు? అనేటప్పటికీ ఇంక ప్రభావతి అయితే ఏంటే నీకు నోరు ఎక్కువైపోతుందండి అని చెప్పనని తనైతే అంటూ ఉంటే, ఇంకా సత్యం అయితే ఓపిక తట్టుకోలేక ఇంకా ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తాడు. ఇంకా నన్ను ఎప్పుడూ కొట్టను, నా భర్త చేత నన్ను కొట్టిస్తున్నావా నువ్వు అని చెప్పనంటే, తప్పు చేస్తే ఎవరైనా ఒకటేను అత్తయ్య అని చెప్పనని నిన్ను